కురుక్షేత్రం మొత్తం ముగిశాక బలరాముడు, నువ్వు ఇంత కష్టపడి ఇంత చేశావు కదా కన్నయ్య, అసలు దీని వల్ల మనుషులకి లాభం ఏంటి అని అడగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెబుతాడు, ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడువారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రునిలాగా పుత్రులు ఏ పని చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు కూడా ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలి అని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకుని పిల్లలు ఏ తప్పు చేస్తున్నా చూడకుండా ఉండకూడదు. పరీక్షితులాగా తన వంశాన్ని చూసుకుని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని కృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తాడు. జై శ్రీకృష్ణ.